రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. 20 నెలల్లో 23,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు. స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం కార్యక్రమాల ద్వారా మహిళలకు కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడించారు. మాకు కళ్యాణదుర్గం, రాయదుర్గం రెండు నియోజకవర్గాలకు అత్యంత ప్రధానమైన జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి నాయకత్వంలో వేగంగా సాగుతూ ఉన్నాయి. అట్లాగే పరిటాల రవీంద్ర గారి కలల పంట అయిన జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు మొన్ననే పరిటాల సునీతమ్మ గారు మళ్ళా పునఃప్రారంభం చేశారు. 36వ ప్యాకేజీ కింద ఉరవకొండ, కళ్యాణదుర్గం అట్లాగే రాయదుర్గం 3 నియోజకవర్గాల్లో దాదాపు 80,000 ఎకరాలకు పైగా హంద్రీ నివాద కిందనే సాగులేకొస్తుంది. అది ప్రతిపాదన పూర్తయింది. విమానాశ్రయాలు అభివృద్ధి అయితే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. ఓడరేవులు అభివృద్ధి అయితే వాణిజ్యం పెరుగుతుంది అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి అయితే మత్స్యకారుల జీవన విధానం పెరిగి మన రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అధ్యక్ష. ఈ 3 కలిపి రాష్ట్ర ఆర్థిక శక్తిని పెంచుతాయి అధ్యక్ష. గత 20 మాసాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అధ్యక్ష. డ్వాక్రా సంఘాలకు మళ్లీ ప్రాణం పోసి మహిళల చేతుల్లోని ఆర్థిక నిర్ణయాలు ఉండేలా కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. కూటమి ఒక్కో మహిళకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాల పరిమితి పెంచి చిన్న పనులు కాదు పెద్ద వ్యాపారాలు చేసే స్థాయికి మహిళలను తీసుకొచ్చి ఈ యొక్క రుణాల పరిమితిని 10 లక్షలకు పెంచే విధంగా ఆలోచన చేస్తూ కూటమి ప్రభుత్వం నడుస్తోంది అధ్యక్ష. మహిళలు కేవలం స్వయం ఉపాధి కాదు, పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేది కూటమి ఆలోచన అధ్యక్ష.